అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల అంటే వీరికి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలిపివేత. పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి మరో సానుకూల ప్రకటన వెలువడింది. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ సివిపి రికవరీపై న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇది లక్షలాది పెన్షనర్లకు శుభవార్త అని అయితే చెప్పవచ్చు. కోర్టు తీర్పు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత 2 నెలలుగా సివిపి రికవరీ అంశం గురించి చాలామంది పెన్షనర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే సివిపి కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ని రికవరీని నిలిపివేత చేయడం జరిగింది. అయితే నవంబర్ 20న కోర్టు తీసుకున్న తీర్పు ప్రకారం కోర్టుకు వెళ్ళిన వారు మాత్రమే కాదు, ఎవరైతే 135 నెలలు రికవరీకి పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా నిలిపివేత చేయాలనైతే ఉత్తర్వులలో అమలు చేయాలనైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందండి కోర్టు. సో, ఎవరైతే కోర్టుకు వెళ్లారో వారికి మాత్రమే గతంలో రికవరీ అనేది నిలిపివేత చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నవంబర్ 20న నిన్నటి రోజున కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎవరైతే 135 నెలలు కమ్యూటేషన్ అంటే 11 సంవత్సరాల సంథింగ్. సో, ఈ 135 నెలలు పూర్తిగా అయ్యుంటుందో వారందరూ గూడా కోర్టుకు వెళ్ళకుండానే అందరికీ రికవరీ నిలిపివేయాలి అని జెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనమాట కోర్టు. సో, ఈ ఉత్తర్వుల ప్రభావం అండి. సివిపి నిలిపివేతతో పెన్షనర్లకు ఆర్థిక భారం అయితే తగ్గుతుంది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ప్రతి ఒక్కరి పెన్షనర్ ఈ ప్రయోజనాలనైతే పొందగలుగుతున్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవన నాణ్యతను అయితే మెరుగుపరచడానికి కీలకంగా పనిచేస్తుంది. ఇకపోతే న్యాయవాదుల కృషి అండి. ఈ తీర్పు సాధించడంలో కీలకంగా కృషి చేసిన శ్రీ ఎల్. దయాకర్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ముఖ్య పాత్ర అయితే పోషించారండి. వారి కృషికి తెలంగాణ పెన్షనర్లు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేశారు. ఏపీ పెన్షనర్లకు ఆశావాహ వార్త అండి. సో, నేటి తీర్పు తెలంగాణకు సంబంధించినది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా ఇలాంటి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏపీ పెన్షనర్లకు కూడా త్వరలోనే ఇదే విధానం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. తీర్పు ప్రాధాన్యత సివిపి రికవరీ నిలిపివేత అండి. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లకు అదనంగా వచ్చే ఆదాయంతో ఆర్థిక భారం తగ్గి జీవనోపాధి సులభతరం అవుతుంది. వివరాల శుభ్రత కోర్టు ఉత్తర్వుల కాపీ పూర్తిగా అందిన తర్వాత మరింత సమాచారం అయితే వెలుగులోకి రానుంది. సో, ఆనందంలో పెన్షనర్లు ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు తమ ఆర్థిక భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. ఇది పెన్షనర్లతో పాటు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఫైనల్‌గా కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత మీద న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ న్యాయ వ్యవస్థకు ప్రతిష్టాత్మక విజయంగా నిలిచింది. ఈ తీర్పు తెలంగాణకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల పెన్షనర్లకు కూడా ఒక మార్గదర్శకంగా అయితే నిలవబోతుందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ నిర్ణయం మీ జీవితంలో ఎంత మార్పు తేబోతుందని అనుకుంటున్నారో కామెంట్ ద్వారా మీ ఆలోచనలైతే పంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.